30 సంవత్సరాలుగా పరిచయం. తరిమెల అని అనగానే తెలియకుండానే ఒక రకమైన ఉత్తేజం, అదేంటో కానీ ఆ పదంలోనే ఆ ఉత్తేజం ఉందా, లేక ఆ ఊరిలో ఆ ఉత్తేజం ఉందా, లేక ఆ ఊరిలో ఉన్న వ్యక్తుల్లో ఉందా, ఎన్నోసార్లు అనుకునేవాడిని. ఎస్, ఆ ప్రాంతంలో వీచే గాలిలోనూ, ఆ ప్రాంతంలో ప్రవహించే నీటిలోనూ ఆ చైతన్యం ఉందేమో. ఆ చైతన్యానికి ప్రతిరూపాలుగానే తరిమెల నాగిరెడ్డి గారు, వారి బాటలోనే తరిమెల అమర్నాథ్ రెడ్డి గారు ప్రయాణం చేస్తున్నారేమో అని అనుకుంటున్నా. తరిమెల అమర్నాథ్ రెడ్డి గారితో మాట్లాడుతున్న ఎన్నోసార్లు చెప్పేవారు. వాళ్ళ బంధువు ఒక ఆయన అన్నారంట, నువ్వు దేనికి పనికిరావురా అని. నువ్వు దేనికి పనికిరావురా అని. పని అని అంటే మనం ఏదైనా చేసే పనేమో అనుకుంటాం, కానీ ఆయన ఎంతోమందికి పనికి వచ్చేటువంటి పని చేస్తున్నటువంటి దానికి అర్హత సాధించినటువంటి వ్యక్తి. అదే రక్తదానం. రక్తం అని అనగానే భయం ఎవరికైనా. కారణం ఏంటి అంటే అది ఎర్రగా ఉండటం. ఆ ఎరుపుదనం అనేటువంటిది ఆయనకు తండ్రి నుంచి, తరిమెల నాగిరెడ్డి గారి గురించి రకరకాలుగా తన శరీరంలో, రక్తంలో, ఆలోచనల్లో ప్రవహిస్తూ ఉంది. మా నాన్నగారి పేరు సాంబశివుడు. అప్పుడప్పుడు సార్కు నేను ఫోన్ చేసినప్పుడు మా నాన్నతో మాట్లాడిస్తూ ఉంటాను. మా నాన్న ఆయనకి పెట్టిన పేరు అమరేశ్వర అంటాడు. అమరేశ్వర అంటాడు. అంటే నువ్వు దేవుడివయ్యా అంటాడు. ఈయన దేవుణ్ణే నమ్మడు. ఆయన దేవుడివే అంటాడు, ఈయన దేవుణ్ణి నమ్మడు. ఏదో ఒక సినిమాలో 100 మందిని చంపితే వీరుడు అంటారు, ఒక్కరిని కాపాడితే దేవుడు అంటారు అని. అట్లా ఒకసారి మా నాన్నకు బ్లడ్లో పర్సంటేజ్ తగ్గిపోయి జస్ట్ 4 గ్రామ్స్కి వచ్చింది. డాక్టరు ఈయన చనిపోతాడు, వెంటనే బ్లడ్ డొనేట్ చేయకపోతే అని. వెంటనే సార్కి ఫోన్ చేశాను, సరే ఇది పరిస్థితి అంటే ఏ గ్రూప్ కనుకో వెంటనే అరేంజ్ చేద్దామని. డిసైడ్ చేసినవాడు డాక్టరు చనిపోతాడు అని. ఆ చనిపోతాడు అనేటువంటి వ్యక్తిని రక్తం ఇప్పించి ప్రాణాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తిని మనం సహజంగా ఏమంటాం? దేవుడు అంటాం. అంతే. మా నాన్న దృష్టిలో నే కాదు, చాలామంది, వందలాది మంది, వేలాది మంది వ్యక్తుల జీవితాలలో వెలుగులు నింపి ప్రాణం పోసినటువంటి వ్యక్తి నిజంగానే అమర్నాథ్ రెడ్డి గారు దేవుడే. ఇక్కడ నేను చెప్తున్న మాటల్లో ఏ ఒక్కటి అతిశయోక్తిగా చెప్పటం లేదు, దగ్గరగా గమనించి చెబుతూ ఉన్నాను. 100 వాక్యాలు చెప్పలేనటువంటి మాటని ఒక చిత్రం చెబుతుంది. 100 భావాలను చెప్పలేనటువంటి విషయాలను ఒక పాట చెబుతుంది. ఎందుకంటే పాట మనిషిని ఆకర్షిస్తుంది, అలరింపజేస్తుంది. ఆ ఉద్దేశంతో సార్తో నేను ఫోన్ చేసి చెప్పాను, సార్ మీ గురించి నేను కూడా కవిని కాదు, నేను కూడా రచయితను కాదు, మీతో ఉన్నటువంటి అనుబంధంతో నా మనసులో వచ్చినటువంటి భావజాలాన్ని అక్షరూపం చేస్తాను అని. శంకర్ వద్దు, అట్లాంటివన్నీ ఏంటికి, మనం ఎందుకు చిన్న పని చేసుకుంటూ పోతున్నాం అంటే, ఆయన పోస్ట్ గ్రాడ్యుయేటు, ఎప్పుడో వేరే రాష్ట్రాల్లో చదువుకున్నటువంటి గొప్ప స్థాయిలో ఉంటుంటే వాడు, ఆయన లాంగ్వేజ్ మాట్లాడే తీరులో ఉపయోగించే పదాల్లో ఎంత సహజంగా ఉంటుందంటే, పల్లెటూళ్ళల్లో చదువురానటువంటి వాళ్ళు మాట్లాడుకునేటువంటి అత్యంత సాదా సీదా సహజమైన భాషలోనే మాట్లాడతాడు. ఇప్పుడు అట్లే మాట్లాడతాడు ఆయన. రాసిన పుస్తకాల్లో కూడా అదే భాషే ఉంటుంది. ఆ ఒక కారణం వల్లే ఇంతమందిని ఆకర్షించిందేమో అనుకుంటూ ఉన్నా. వద్దు, అవేం వద్దు సార్, మీరు వద్దనేకి నేను ఒప్పుకోను.
జస్ట్ మీకు విషయం చెప్తున్నా, నా మనసులో వచ్చినటువంటి ఆలోచనలు మాత్రం రాస్తున్నా, దయచేసి మీరేమనుకోకండి అన్న. వద్దబ్బా, ఎవరన్నా చూస్తే ఈ అమర్నాథ్ రెడ్డి అంతా పొగిడించుకుంటాకు ఎన్నెందో ఎవరితో రాయించుకుంటాడేమో అనుకుంటారు అన్నాడు. నో సార్, లేనివి ఏవీ రాయలేదు, 4 లైన్లు రాశాను, దయచేసి మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నా అంతవరకే అని అన్నాను. సరే బా, నీ ఇష్టం, ఏదైనా చెయ్యి అని అన్నారు. నా మనసులో ఉన్నటువంటి ఆలోచనలని అక్షరూపం చేసినటువంటి దాన్ని ఇప్పుడు మీకు వినిపిస్తాను. దయచేసి అందరూ కూడా మనసు పెట్టి వినాల్సిందిగా కోరుచున్నా. అమరన్నా మా గుండె చప్పుడు నీవన్నా, నిరుపేదల ఊపిరిగా నిలిచిన నీడవన్నా, తరిమెల పేరంటే గుర్తొచ్చేది నీవన్నా, మానవతామూర్తిగా నిలిచావు అమరన్నా. నాటి తరంలో తరిమెల నాగిరెడ్డి మానవత్వపు జ్యోతిగా వెలిగితే, నేటి తరానికి నువ్వు ఆ వెలుగులనిస్తున్నావన్నా. అనంత చైతన్యానికి నువ్వే ఓ మారు పేరు, నిస్వార్థ త్యాగమే నీ జీవిత పయనం అన్నా. కమ్యూనిస్టు భావజాలమే శ్వాసగా, రక్తదానమే నీ ధ్యాసగా మారి, జనం కోసం బ్రతకడం నేర్పిన మార్గం, నీ అడుగుల్లో నడుస్తుంది ప్రతిపాదం. అమ్మ నాన్న ఓ బులమ్మ శ్రీరామిరెడ్డిల ఆశీస్సులతో జనసేవే లక్ష్యమై సాగిన నీ బాటలో, లెనిన్ బాబు తండ్రిగా సగర్వంగా అడగారిన వారికి అండగా నిలిచావన్నా. అనంతపురం నేల మీద రక్తదానం అంటే మొదట గుర్తొచ్చేది నీ పేరన్నా. ఎన్నో ప్రాణాలకు నువ్వు వెలుగయ్యావు, రక్తపు బిందువులో జీవం నింపావన్నా. ప్రభుత్వ గుర్తింపు కంటే ప్రజల ప్రేమ గొప్పదని నీ జీవితం చెబుతుంది అన్నా. ఇది నిజం అన్నా. ప్రభుత్వ ఆసుపత్రి నీ గ్రంథాలయం, పేదల కన్నీళ్ళు నీ పాఠాలన్నా. నవ్వుల్లో దాచిన పదుల సంఖ్యలో నీ హాస్య రచనలు, మా మనసుల్లో నిలిచే చిరునవ్వులన్నా. శిష్యుడు సలీం మాలిక్ తోడుగా, శాంతం మా ప్రేమ నీకు బలమయ్యాయన్నా. అమరన్నా ఓ అమరన్నా, నీ సేవలు చరిత్రలో శాశ్వతమన్నా. రక్తదాన పుటల్లో నీ పేరు చెక్కబడింది, మానవతా గీతంలో నువ్వు ఓ స్వరమయ్యావన్నా. మరణం లేనిది నీ మానవత అన్నా, మరువలేని పేరు మా అమరన్నా. జనం కోసం బ్రతికిన నీ
ధన్యవాదాలు సార్. తర్వాత ఈ పాట వరకే రాశాను నేను. ఇక్కడేమో నా మిత్రుడు ఉన్నాడు భూమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అని. మన అమర్నాథ్ రెడ్డి గారికి సంబంధించినటువంటివి చాలా చిత్రాలన్నీ సేకరించి అద్భుతమైనటువంటి విజువలైజేషన్ చేశాడు. మీరు అమర్నాథ్ రెడ్డి గారి ద్వారా దీన్ని వాట్సాప్లో చూస్తే నిజంగా తన్మయత్వం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు.